ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి 100 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్ గా డౌన్ కే వెళ్ళింది. మనకి ఎగ్జాక్ట్ గా చూసుకున్నట్టయితే 9:30కి బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ 200 EMA నియర్ దగ్గర ప్రైస్ అనేది కన్సాలిడేట్ అయింది. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇంకా కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంది. కన్సాలిడేషన్ లో వెళ్తూ ఉంది కిందకి. సో ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి సన్ ఫార్మాలో తీసుకున్నాం. ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ నేను క్యాండిల్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి 200 EMA చాలా ఫార్ అవే ఉంది. సో ఇక్కడ నేను ఎంటర్ అయ్యా. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేశాను నేను. సో నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా. ఇందులో 1:1 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి క్యూపిడ్ ఎగ్జాక్ట్ గా ఈ మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నేను ఎంటర్ అయ్యా. అనుకోకుండా ఎగ్జిట్ అయిపోయింది. ఉండుంటే నా ఎస్ఎల్ హిట్ అయ్యేది. తర్వాత నేను మళ్ళీ ఎంటర్ అయ్యా. ఎప్పుడైతే అప్ సైడ్ కి మళ్ళీ బ్రేక్అవుట్ అయిందో M15 హైన్ బ్రేక్అవుట్ చేసింది. దట్ 20 MA నియర్ లో ఉంది. సో ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో నేను ఇక్కడ ఎంటర్ అయ్యా. సో నేను ఇక్కడ వరకు నేను ఈ క్యాండిల్ లో నేను ఎగ్జిట్ అయ్యా. నెక్స్ట్ వచ్చేసరికి కాన్ఫిడెన్స్ పెట్రోలియం లో తీసుకున్నా. ఇందులో 20 MA దగ్గర మనకి హ్యామర్ క్యాండిల్ పడింది. ఇక్కడ ఈ రెడ్ కలర్ క్యాండిల్ ని ఈ రెండు క్యాండిల్ మనకి ఆల్మోస్ట్ ఎంగల్ఫ్ చేసినట్టు అయింది. దట్ ఇక్కడ హ్యామర్ టైప్ పడింది కదా అని చెప్పి నేను ఇక్కడ ఎంటర్ అయ్యా. ఇందులో నేను 1:1 కి ఎగ్జిట్ అయిపోయి. ఇందులో కూడా ఎలా అంటే ఆటోమేటిక్ ఫోన్ లో ఎగ్జిట్ అయిపోయాయి. తెలియకుండా మనకి ఇంత ముందు ఉన్న స్టాక్ ఈ స్టాక్ రెండు ఎగ్జిట్ అయిపోయింది. లేకపోతే ఉంటే మనకి 1:2 వచ్చింది. సో ఇంకో ట్రేడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ డోజీ పడిన తర్వాత ఇంకా మార్కెట్ సెంటిమెంట్ చూసుకున్నట్టయితే మనకి నెగిటివ్ అని ఉంది కదా. సో ఈ క్యాండిల్ ఫామ్ అవుతూ ఉండగా నేను ఎంటర్ అయ్యా. ఈ రేంజ్ లో నేను ఎగ్జిట్ అయ్యా అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయ్యా. ఈ క్యాండిల్ లో ఇక్కడ నేను ఫోమ్ ఎంటర్ అయ్యి ఈ క్యాండిల్ ఇంకా ఫామ్ అవ్వలే. ఫామ్ అవుతూ ఉండగా ఎంటర్ అయ్యా. ఇది నాకు ఎస్ఎల్ మీద హిట్ అయింది. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఇది క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ట్రేడ్ వచ్చేసరికి ఇక్కడ 200 MA 20 MA క్రాస్ చేస్తుంది. ఈ క్యాండిల్ కిందకి వెళ్తూ ఉండగా నేను ఎంటర్ అయ్యా. సో ఇది చూసుకున్నట్టయితే ఇది కూడా నాకు ఎస్ఎల్ మీద హిట్ అయింది. రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. అప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో ఇది చూసుకున్నట్టయితే మనకి బ్రేక్ ఈవెన్ అయింది. ఎప్పుడైతే నాకు ఇక్కడ దాకా ప్రాఫిట్ వచ్చిందో అప్పుడు నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. ఇక్కడ నాకు ఎస్ఎల్ హిట్ అయిపోయింది. అంటే కాస్ట్ టు కాస్ట్ పెట్టిన ఎస్ఎల్ హిట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను డోజీ క్యాండిల్ పడిన తర్వాత ఈ క్యాండిల్ లో ఎంటర్ అయ్యా. సో ఇది కూడా నాకు బ్రేక్ ఈవెన్ అయింది. ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడ దాకా మూమెంట్ ఇచ్చిందో అప్పుడు నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఎప్పుడైతే పడిన తర్వాత నెక్స్ట్ నేను ఎంటర్ అయ్యి క్యాండిల్ లో. సో ఇది ఎప్పుడైతే ఇక్కడ వరకు మనకి ప్రాఫిట్ ఇచ్చిందో అప్పుడు నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. మళ్ళీ నెక్స్ట్ వెనక్కి వచ్చి నా ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఈ రెడ్ కలర్ క్యాండిల్ నేను ఎంటర్ అయ్యా. ఇది కూడా నాకు కాస్ట్ హిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సామాన్ క్యాపిటల్ ఎంటర్ అయ్యా. ఎప్పుడైతే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ 20 MA మనకి ఫామ్ అయిందో రెడ్ కలర్ క్యాండిల్ కూడా ఎంగల్ఫ్ చేసిందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. ఇది అప్ సైడ్ మనకి 1:1 ఇయర్ వచ్చినప్పుడు నేను కాస్ట్ కాస్ట్ పెట్టేసా. ఇది నా ఎస్ఎల్ హిట్ అయింది. కాస్ట్ టు కాస్ట్ పెట్టిన ఎస్ఎల్ హిట్ అయింది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే జైబాలిగా తీసుకుందా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంటర్ అయ్యాను. మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ ఎక్కువ ఫామ్ అయినప్పుడు ఇక్కడ మనకి రోజు కూడా ఫామ్ అయింది. హ్యామర్ టైప్ ఈ క్యాండిల్ రన్నింగ్ నేను తీసుకున్నా. ఇప్పుడైతే మనకి 1:1 వచ్చినప్పుడు నేను ఇక్కడ కాస్ట్ కాస్ట్ పెట్టేశాను అనమాట. ఇక్కడ నా ఎస్ఎల్ హిట్ అయింది. కాస్ట్ కాస్ట్ పెట్టిన ఎస్ఎల్ హిట్ అయింది. ఇందులో చూసుకున్నట్టయితే ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్స్ ఇవి. మొత్తం చూసుకుంటే 12 ట్రేడ్స్ ఉన్నాయి. మనకి 4 బ్రేక్ ఈవెన్ అయింది, 4 లాసెస్ అయింది, 4 ప్రాఫిట్స్ అయింది. ఓవరాల్ గా ప్రాఫిట్ లో ఉన్నాం. ఇకపోతే బీటీసీలో ఎప్పుడైతే మనకి ఇక్కడ క్రాస్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందో 200 MA బిలోకి మనకి రెడ్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయిందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. ఇక్కడ వరకు తీసుకున్న ప్రాఫిట్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఇలా ఫామ్ అవుతుండగా ఇక్కడ నేను ఎంటర్ అయ్యా. 20 MA ఇయర్ కింద క్లోజ్ అయింది. సో అది ఇక్కడ వరకు తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ లో చూసుకున్నట్టయితే ఇప్పుడైతే 20 MA ఇయర్ దగ్గర మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ పడింది ఫామ్ అయింది. అక్కడ నేను ఎంటర్ అయ్యా. సో ఇది నాకు ఇది ఎక్సెల్ హిట్ అయింది.